రాజమౌళి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం వారణాసి సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో మొదటిసారి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా పట్ల భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని గ్లోబల్ రేంజ్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు రాజమౌళి తెలియచేశారు. ఈ సినిమా ఏప్రిల్ 7వ తేదీ 2027న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా షూటింగ్ పనులలో చిత్ర బృందం ఎంతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన సినిమాలలో ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సరికొత్తగా వెండితెరపై ఆర్ఆర్ఆర్. ఇకపోతే ఈ సినిమా సరికొత్త రూపంలో వెండితెరపై ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. 2022 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. అయితే ఈ సినిమాని ఇప్పుడు యానిమేషన్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల వారణాసి ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ను అనిమేలో రూపొందించడానికి మేము జపాన్లోని కొన్ని స్టూడియోలతో చర్చలు జరుపుతున్నామని తెలియజేశారు. త్వరలోనే ఈ చర్చలు పూర్తి అయితే ఈ సినిమా అనిమేలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఈయన తెలియజేశారు. యానిమేషన్లో ఆర్ఆర్ఆర్ సినిమా. రాజమౌళి డెమన్ స్లేయర్, ఎటాక్ ఆన్ టైటాన్ వంటి యానిమేటెడ్ సినిమాలపై ప్రశంసలు కురిపించడమే కాకుండా ఈ సినిమాలకు తాను అభిమానిగా మారిపోయానని తెలిపారు. ఈ సినిమాలను యానిమేషన్ రూపంలో చూసిన తర్వాతనే తన డైరెక్షన్లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాని కూడా అనిమే రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఇలా సినిమాల విషయంలో రాజమౌళి ఎప్పటికప్పుడు తన ప్యాషన్ బయట పెడుతూ వినూత్న రీతిలో తన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. మరి ఆర్ఆర్ఆర్ సినిమా అనిమేకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం రాజమౌళి మాత్రం పూర్తిస్థాయిలో వారణాసి సినిమాపై ఫోకస్ పెట్టారు. ఇక ఈ సినిమా మహేష్ బాబు సినీ కెరియర్లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పాలి. ఇందులో మహేష్ బాబు జోడిగా ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించబోతున్నారు.